బడ్జెట్ పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మూడోసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారంటూ ఆరోపించారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, మోసపూరితమైన బడ్జెట్ తో ఆర్థిక విధ్వంసానికి బాటలు వేశారంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించకుండా కేవలం అంకెల గారడీగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారంటూ మండిపడ్డారు. హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసపూరితమైనటువంటి బడ్జెట్తో చీటింగ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే వరుసగా మూడోసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. ఓటేసి గెలిపించినటువంటి ప్రజానీకాన్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి బట్టి విక్రమార్క గారి బడ్జెట్ ఇది ఒక ఎగవేతల హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఇది చీటింగ్ బడ్జెట్, ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్, ఇది ఎండమావి బడ్జెట్, ఇది పూర్తిగా మాయల ఫకీర్ల బడ్జెట్, ఇది అభూత కల్పన బడ్జెట్, అంకెల గారిళ్ల బడ్జెట్, మాయ చేసేటువంటి ఒక బడ్జెట్గా స్పష్టమవుతున్నది. ఊహాజనిత అంచనాలతో మొత్తం అప్పులెన్నో చెప్పని అప్పులను దాచే బడ్జెట్గా స్పష్టమవుతున్నది. మీరు ఒకసారి చూస్తే హామీలు జాస్తి, అమలు నాస్తి, కేటాయింపులు జాస్తి, ఖర్చు నాస్తి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మౌంటింగ్ డెట్ అండ్ ఫినాన్షియల్ అనార్కీ. పూర్తిగా మోసపూరితమైనటువంటి బడ్జెట్గా స్పష్టమవుతున్నది.